చూడు చూడు కిస్ ఇస్తావా నాకు? ఇలా చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పు చెప్పు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్లయింగ్ కిసి నాకు కాదు, వాళ్ళకి ఫ్లయింగ్ కిసి. గిట్లీ గిట్లీ ఇది మళ్ళీ. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మహన్య. ఓకే, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు స్పెషల్ డే ఏంటంటే మా బాబు ఫస్ట్ డే యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నాడు. యాహూ! ఈరోజు వ్లాగ్ ఏంటంటే బాబు ఇలా రెడీ అయ్యాడు, ఎలా వెళ్ళాడు, వచ్చిన తర్వాత ఎట్లా, అవంతా మొత్తం ఉంటుంది. లాంగ్ వీడియో ఇదా మొత్తం చూడండి, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ. ఈరోజు మండే, ఇక దేవుడైతే మంచిగా కడిగేసి ఫొటోస్ వేకి బొట్లు పెట్టి పూజ చేసుకున్నా అన్నట్టు. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. మండే సాటర్డే బాగా ఇష్టం ఇలా చేయడం. ఇక పసుపు బొట్టు పెట్టేసి పొయ్యికి బొట్టు పెట్టేసి తర్వాత వంట చేయాలి. ఇక దేవుడికి దీపం ముట్టించిన తర్వాత వంట ఏం చేసేస్తానంటే అన్నము పప్పు చేసిన ఈరోజు. ఇక ఫస్ట్ డే అంటే ఇవంతా ఆగమాగం ఉంటుంది కదా. ఇక వీళ్ళకైతే బాక్సులు పెట్టేసి ఒక పెద్ద పని అయిపోతుంది. ఇక వెళ్ళిపోతాడు కదా మా సారు. ఇక లంచ్ ఏమో ఇంకా వేరే కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇక పప్పు ప్లస్ చట్నీ వేసుకొని పోతా అని చెప్పేసి అన్నాడు. ఇక పాలు గరం పెట్టేసిన. వీళ్ళకైతే డ్రై ఫ్రూట్స్ నానబెడదామని చెప్పేసి ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి తినరు. ఇక వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళకి ఏది నచ్చితే అట్లనే డ్రై ఫ్రూట్స్ తీసుకుపోతారు. ఒక్కోసారి ఇటే తీసుకొస్తారు. జామకాయ వాడికి ఇష్టం, ఫ్రూట్స్ ఇష్టం. మా వాడికి ఫ్రూట్స్ తింటారు. ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి తినరు. రైస్ అయితే పెట్టేసి పైనుంచి కారం పప్పు పెట్టేసి ఇచ్చేసిన. ఇక స్నాక్స్ అయితే పిల్లలకి పెట్టాలి కంపల్సరీ డైలీ. కాకపోతే వాళ్ళు తింటారు, లేకపోతే లేదని చెప్పిన కదా. రైస్ కూడా అట్లనే. ఈ మధ్య స్కూల్లో ఏం చెప్తున్నారంటే ఎక్కువ తీసుకొచ్చుకోకూరి అంటున్నారట. మనం పెడతామే ఒక స్పూను, ఆ స్పూన్ రైస్ కొంచెం ఎక్కువ పెడితే ఏంటంటే కొంచెం కిందనో మీదనో పోతుంది కదా, కొంచెమైనా తింటారు, కడుపులోకి పోతుంది అని చెప్పేసి కొంచెం పెడతాం. ఆ కొంచెం రైస్ని చూసి వాళ్ళు ఇంతగానం పెట్టిర్రా అని చెప్పేసి అంటారు. అదేమో మా సార్ది, అది పిల్లలకు అనుకున్నారు మీరు కాదు. ఇక అంజీరు డ్రై ఫ్రూట్స్ అయితే వేసిన. డ్రై ఫ్రూట్స్ ఈరోజు వద్దు అంజీరే అని చెప్పేసి అంటే అంజీర్ వేసినాయి. ఈ మిక్చర్ కావాలని చెప్పేసి అన్నారు. ఈరోజు మిక్చర్ పెట్టించిన. డైలీ ఒక టైప్ తీసుకోపోతారు. ఇక ఇష్టం వచ్చింది ఏది కావాలంటే అది పెట్టిస్తాయి. మనకు నచ్చింది పెట్టినాం అనుకో అది బాక్స్లో అటాచ్ అవుతుంది. ఇక వాళ్ళకి నచ్చింది పెట్టినాం అనుకో తింటారు కదా కనీసం అని అట్లా పెడతా అన్నట్టు. ఇక ఇప్పుడు బాదం వేయాలని అని చెప్పేసి అడిగినా వద్దని అన్నారు. ఇది కూడా తింటారో తినరో అని చెప్పేసి డౌట్ కొద్దే ఉంటుంది నాకైతే. ఆగమాగం అవుతుంది డైలీ పోయేటప్పుడు. ఇక ఎంత అంటే ప్రశాంతంగా లేస్తారు, ఆడుకుంటారు. లేచిన నుంచి ఈయన చూసిరు ఎంత కొంచెం పెట్టిన స్పూన్ అందులో సగం తింటారు, సగం ఇంటికి వస్తుంది అన్నట్టు. అందుకు మొత్తం మళ్ళీ ఆ సగంలో కూడా మళ్ళీ కింద నాప్కిన్ మీద కింద పడడో ఉంటుంది. ఇక అట్లా కథలు ఇళ్ళే వేరే ఉండే అన్నట్టు. ఇక బాక్స్లో అయితే పెట్టేసింది అనుకో రెడీ చేయడం ఈజీ. ఫస్ట్ నేను బాక్సెస్ పెట్టేసుకుంటా, మళ్ళీ బస్ వచ్చే టైంకి ఆగమాగం అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళకి బస్ వస్తుంది. బస్ వస్తే బస్సులో వెళ్ళిపోతారు అన్నట్టు. వాళ్ళకి ఎంత ఖుషి అంటే ఇక బస్సులో పోయేటప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. అప్పటి వరకు ప్రమిదలు కడిగి మంచిగా తుడిచి ఎండబెట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీపం ముట్టిస్తున్నా. దీపం అయితే అయిపోయింది ముట్టియడము. పిల్లలుగా వాళ్ళకి మొక్కిపిస్తా అన్నట్టు. ప్రతిరోజు బొట్టు పెడతా కంపల్సరీ. మా డాడీ చెప్తాడు పిల్లలకి ఇట్లాంటివి నేర్పియాలి ముందు నుంచే, ఇప్పుడు నేర్పిస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్పేసి అన్నీ ఏమేమో రీల్స్ పంపుతాడు ఇక వాట్సాప్లో ప్రతిదీ. ఇంకా వీరు మొక్కుపో అని చెప్పేసి అని చెప్తే మొక్కుతా అని చెప్పేసి అన్నాడు. స్నానం చేసి ఇప్పుడే వచ్చిండు, స్నానం చేయించిన. స్నానం కాగానే ఇక డ్రెస్ వేసుకుంటుండు. వాళ్ళ పప్ప డ్రెస్ ఎత్తుండు అన్నట్టు. ఈరోజు ఫస్ట్ టైం యూనిఫామ్ ఉందని చెప్పేసి, లేకపోతే ఎప్పుడు డైలీ ముందే వెళ్ళిపోతాడు వీళ్ళకన్నా ముందే, తర్వాత వీళ్ళు వెళ్తారు అన్నట్టు. ఇక మనం ఖాళీ అంటే ఖాళీ ఏం కాదు, ఇక మస్తు పనులు ఉంటాయి కదా దాని తర్వాత.
అవన్నీ ఎందుకులే ఇప్పుడు చెప్పడం. కానీ ఇక వీడంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక పూజ చేసుకుందాం రారా మొక్కుదురా అని చెప్పేసి చెప్తున్నా. వాడితే కొత్త డ్రెస్ వేసుకున్నాడు కదా, లవ్ సోకు పడుతున్నాడు. ఇక నిక్కర్ వేసుకున్నాడు, నిక్కర్ నారాయణ జోక్గా. ఇక వీళ్ళకి కిసులే కిసులు. ఇక వీడికి రోజు ఎన్ని ఇస్తాడో చూడాలా, మీరే గమనించండి. ఇక ఫుల్ ఉంటాయి. ఇక ఇంతలోపే మా పాప కూడా స్నానం చేసేసింది. స్నానం చేసిన తర్వాత ఇక పాపకు కూడా డ్రెస్ వేసేసి యూనిఫామ్, ఇద్దరు ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నాడు కదా వీడు. ఇక అది కొంచెం ఎగ్జైటెడ్గా ఉందన్నట్టు, తమ్ముడికి ఎట్లా కనిపిస్తుంది డ్రెస్ ఎట్లా కనిపిస్తుంది అని. మస్తు పెద్దోళ్ళు లెక్క అనిపిస్తుండే నేను అనుకున్న దానికన్నా. వీడు ఓన్లీ ఎల్కేజీయే, కాకపోతే డ్రెస్ వేసుకుంటే చిన్నగా ఉంటారు. యూనిఫామ్ మీద నిక్కర్ ఇట్లా పెద్దగా ఉంది కదా, అందుకేనేమో ఇట్లా పెద్దగా కనిపిస్తున్నాడు. ఇక కాలర్ బటన్ దగ్గర పెడితే ఫస్ట్ టైం ఇట్లా టైట్గా ఉంటుంది కదా, కుచ్చుకపోతుంది అని చెప్పేసి తలిగిండు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అమ్మమ్మ హాయ్ చెప్పు. అమ్మమ్మ హాయ్. ఇడుండి చెప్పు. అమ్మమ్మ హాయ్. తాతయ్య హాయ్. చిట్టి పిన్ని గుడ్ మార్నింగ్. స్కూల్కి పోతున్నా. ఫస్ట్ డే ఫస్ట్ టైం డే చేస్తున్నా. యూనిఫామ్ చెప్పు. యూనిఫామ్ జేబులు ఉన్నాయా నీకు? పాకెట్ ఉందా? మంచి మొక్కుతున్నా. నీ చూపెట్టు సాక్షులే, కొత్త సాక్షులా? అమ్మా నాకు ఇద్దవారా ఫ్రెండ్స్? అబ్బయ్యరా. షూలు అయితే వేసుకుంటే వాడికి అసలు సంబరం అయితే మామూలుగా లేదు. వాడికి షూల పిచ్చి బాగా ఉంటుండే. మా మహాన్ని వేసుకొని తిరుగుతుండే. అమ్మ ఇయ్యరా వేసుకోవద్దురా అని చెప్తే వినకపోతుండే. ఇక ఫస్ట్ సాక్సులు అనేవి పెద్ద ఉన్నాయి, అవి అక్కయ్యరా అని చెప్తే వింటలేడు. ఇక ఫైనల్గా ఇవి నీరా ఇవి వేసుకోరా అని చెప్పేసి చెప్తే ఇవి నయ్యా అనుకుంటా వేసుకున్నాడు అన్నట్టు. ఇంకా వాళ్ళ పాప ఇక వాడిని రెడీ చేస్తున్నాడు కదా, నేను వీడియో తీస్తున్నా. నేనే అసలు రెడీ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇక నేను రెడీ చేస్తా అని చెప్పేసి అనగానే సరే పర్లేదులే ఎవరు రెడీ చేస్తే ఏముంది అని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఈ యూట్యూబ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లా వీళ్ళ మెమరీస్ అన్నీ మనము ఫొటోస్లో వీడియోస్లో తీసుకుంటాము. కాకపోతే మన ఫోన్ మెమరీ అయిపోతే లేకపోతే ఇంకో ఏదో అయినా కానీ మనము ఫోన్ల నుంచి మెమరీ కార్డులోకి వేసుకోవడము, లేకపోతే ల్యాప్టాప్ కంప్యూటర్ ట్యాబ్ ఇందులో నుంచి వేసుకుంటాం. తర్వాత అందులో మనం చెయ్యము. అవి ఇట్లా మనం క్యాప్చర్ చేసి ఇట్లా వీడియో తీసుకున్నాం అనుకో, ఇవి ఎప్పటికీ ఉండిపోతుంది. వాళ్ళకి ఒక బెస్ట్ మెమరీ లాగా మనం ఇవ్వగలుగుతాం కదా, ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పేసి ఒక పెద్ద ఆలోచనతో దీనికి స్టెప్ వేసిన అన్నట్టు. కానీ ఒకటి అనుకుంటే ఒకటైతే అంటారు కదా, ఇట్లా వేస్తూ వీడియోస్ తీస్తూ ఉండడం వల్ల డైలీ వీడియోస్ అనేది ఒక లైఫ్లో భాగం అయిపోయినాయి అన్నట్టు. ప్రతిరోజు వీడియో తీయాలి, క్యాప్చర్ చేయాలి, ప్రతిదీ ఇంట్రెస్ట్ అనిపించిందల్లా మీకు చూపించాలి, మీరు అందరు చూడాలి, మా పిల్లల్ని ఎలా ఉన్నారు ఏంది అని చెప్పేసి చెప్పాలి అని ఇట్లా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. ఆ ఇంట్రెస్ట్ వల్ల తీయడం ఏమో కానీ ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది. ఆ వీడియోస్ తీసింది ఇంకా తీయంగా ఎత్తి ఖరాబ్ అవుతుంది. ఇక మొత్తానికి పిచ్చిలేస్తుంది నాకైతే. ఫుల్ స్టోరేజ్, ఒక ఫోటో తీయరాదు, ఉన్న యాప్లన్నీ డిలీట్ చేసి పడేస్తా ఆ టైంకి. ఇంట్లో నుంచి ఇంట్లోకి మెమరీ కార్డులకేమో పంపించుకోవచ్చు. ఒకటేమో కొన్నా, దాంట్లోకి పంపిస్తే అదేమో వేడెక్కుతుంది, ఒకటి ఎక్కది, రెండు ఎక్కుతుంది, అయిపోయి అది ఎక్కది చెయ్యది ఫుల్ గరం. ఎంత గరం అంటే ఆమ్లెట్లు వేయచ్చు, ఇక అంత గరం ఉంటుంది. ఇట్లా చేయాలో అర్థం కాదు. ఇక దాని తర్వాత ఎట్లనో కష్టపడి అందులోకి పంపిస్తానా, ఇంట్లో డిలీట్ చేసుకోవాలి, ఇంట్లో వీడియోస్ వేయాలి, ఇంట్లో తీయాలి, అందులో తీయాలి, పెద్ద కథ. తమ్ముడు మంచిన్నాడా స్కూల్ డ్రెస్లో? కిసి రాకకి మహాన్య నువ్వు అమ్మ. అబ్బా ఒకసారి ఇప్పించుకోరా, ఒక్కసారి. అయిపోయినాయా షూలు వేసుకున్నాడు? అమ్మా మాన్య నువ్వు వేసుకోవా? ఏ షూలు ఉన్నాయి నీ?
గాడు ఉంటాయి గాడ చూపెట్టు నీ చూలు చూపెట్టు నిలబడు అందులో లేవు నీ ఇలా లేవు నీ వైట్ షూస్ ఉన్నాయి ఇలా ఇంకొకటేమో తమ్ముడికి వైట్ షూస్ ఉన్నాయి అర్థమైందా ఇవి వైట్ సాక్స్లు ఉన్నాయి కదా వైట్ సాక్స్లు తమ్ముడికి ఒకటి నీకొకటి ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటలేవు కదా నువ్వు వైట్ డ్రెస్ వేసుకుంటలేవు కదా నెక్స్ట్ డే సాటర్డే సాటర్డే మొన్న నేను వేసుకున్నది కదా మా స్టూడెంట్స్ నువ్వు బ్లాక్ డ్రెస్ వేసినవి డ్రెస్ వేయలే సరే సరే నువ్వు లేచి షూలు తెచ్చుకోపోయి జడెత్తా షూలు చూడే చాలే మత్తు దృష్టి ఇవి వైట్ షూదా ఇవి వైట్ షూదా వైట్ తమ్ముడి వైట్ నీ వైట్ ఎన్నిసార్లు ఇస్తారే ముద్దులు సరే ఒక ఫోటో తీసుకుంటా ఫుల్ ఫోటో హాయ్ చెప్పు హాయ్ చూడు 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 మంచిగా తీసిన ఫోటో ఉండనా వీడియో కన్నయ్య కన్నయ్య అద్దతు టీచర్ ఇస్తుంది పైన స్కూల్లో ఓకే స్వప్న టీచర్ ఇస్తా అన్నది తీసుకో అన్నము డ్రెస్ మీద వడగొట్టుకోకు ఎట్లా తింటావు మొత్తం చెప్పు ఎట్లా తింటావు సూపర్ వచ్చినావు లడ్డుకు లడ్డు వచ్చినావు నేనా నువ్వు కాయ ఉంది కాయ ఏ కాయలు లేవు లేవు కాయలు లేవు ఇల్లనా బియ్యంలో లేమున్నాయి పెద్ద కాయ ఉంది ఇంత పెద్ద వాళ్ళకి పెట్టండి తినేనా నేను తిన్నాయి తినేనా తినేచనా నాకు మూతి లేదా మూతి లేదు నీ మూతి పోయింది నీ మూతి ఏది ఇల్లుందా ఇల్లా ఉంది బాబు రెడీ అయ్యడం అయిపోయింది ఫొటోస్ తీయడం ఫోటోషూట్ మొత్తం అయిపోయింది కంప్లీట్ అన్నట్టు ఎందుకంటే అలా పప్ప వెళ్ళిపోతాడని చెప్పేసి ముందే ఫొటోస్ తీయమని చెప్పేసి అంటే ఫొటోస్ తీసిన వెంటనే డీపీ పెట్టేసిండు ఇక కన్నయ్య చూసేవారికి అట్లుంటుంది ఇక కన్నయ్య ఇక మా పాపకైతే జడేసేస్తున్నా ఇక జడలు అయితే చిన్న పొట్టి జడలు వేయాలి పొట్టి జడలు లేకపోతే సైకిల్ జడ లేకపోతే ముందుకు వచ్చేస్తాయి ఇట్లా సైడ్కి ఇట్లా అనుకోవడానికి అవుతుంది అన్నట్టు చదువుకోవడం తక్కువ అయిపోతుంది రాసేటప్పుడు ఇబ్బంది అవుతుందని ఇట్లా పొట్టి జడలు వేస్తా ఫస్ట్ అయితే ఇట్లా రబ్బర్ వేసుకుంటా ఎందుకంటే చిన్న హెయిర్స్ ఉంటే బయటకు వెళ్తాయి కదా ఊడిపోకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంటికి వచ్చే వరకు ఆగాలి కదా అందుకని మళ్ళీ మీకు ఎప్పుడు హెయిర్ ముట్టుకోవడం అలవాటు ఇక ముట్టుకోవడం వల్ల హెయిర్ అనేది తీస్తూ ఉంటే కొంచెం వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో మొన్న కొంచెం మంచిగా పెరిగినాయి లేకపోతే ఇట్లా పైన సైడ్లకి కొంచెం వెళ్ళిపోతుండే ఈజీగా ఇంత పెద్ద వేసి రిబ్బన్ వేయడం అయితే నాకు ఇష్టము మేమైతే చిన్న ఉన్నప్పుడు రిబ్బన్స్ వేసుకుంటుంటాం కదా ఫుల్ మా మమ్మీ వేస్తుండే మాకు ముగ్గురం కదా మేము ముగ్గురికి వేస్తుండే అన్నట్టు అస్సలే ఇట్లా ఒకరం నేను ముందు నువ్వు అనుకుంటా స్నానం చేస్తుంటే ఫైటింగ్తోని ఫస్ట్ ఎవరు లేస్తే వాళ్ళ స్నానంకి ఫస్ట్ అన్నట్టు మరి లల్లి నేనైతే ఇద్దరం పోటీ ఉంటుంటిమి అది కొంచెం ఇట్లా నేను లేవగానే కొంచెం ఇట్లా జస్ట్ కొంచెం ఇట్లా రిలాక్స్ అయ్యి లేచే అంతలోపు నన్ను లేచి బయటకు పోతుండే దొంగది అంటే నేనే ముందు లేచిన అని చెప్పేసి అది స్నానం చేస్తుండే అన్నట్టు బాగా హుషారు ఉంటుండే ఇద్దరు చిట్టి మా లల్లి ఇక నేనేమో అట్లా కొంచెం అన్నట్టు ఇక వీళ్ళు కొంచెం ఫాస్ట్ ఉంటారు కదా ఎంతైనా చిన్నోళ్ళు
పెద్దోళ్ళు తక్కువనే కానీ చిన్నోళ్ళు అయితే బాగా ఫాస్ట్ ఉంటారు కదా, అట్లా అన్నట్టు. ఇక వాళ్ళిద్దరితో ఎగుడు మాత్రం బాగా కష్టం. ఇక ఏదన్నా రాయకపోయినా ఏమన్నా చదవకపోయినా నాకు అడుగుతుండే కదా, చెప్తే వినకపోతే అర్థం కాకపోతే కోపం వస్తే నేను కొడుతుంటాను. ఇక చాకా చల్లు కారుతుంది, ఇక చూపెట్టు. అమ్మ నువ్వు ఇంటికాడ ఉంటావానే? చాకిలు పట్టుకున్నాడు, మంచిగా తింటుండు దొంగ కన్నయ్య. డైలీ ఒక పని అన్నట్టు నాకు. డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒకటి ఇవ్వాలి కంపల్సరీ, చాక్లెట్స్. ఏ చాక్లెట్ అని ఇవ్వాలి. వీళ్ళకి జెల్లీస్ అంటే ఫుల్ ఇష్టము. ఇక అది కాకపోతే ఇక వేరే డైలీ ఒకటే రకం ఇస్తే తినారని కాఫీ చాక్లెట్, ఎక్లేర్స్ ఇవి తీసుకొచ్చినాం అన్నట్టు. ఇక డైలీ షాప్కి ఏమంటా పోతా నేను, అసలే బయటకు పోను, ఏ షాప్కి పోనీయ కూడా వీళ్ళని కూడా. ఎందుకంటే ఇక షాప్కి పోవడం అలవాటు అయిందనుకో అసలే వినరు కదా చెప్తే. మా వాళ్ళు మాత్రం మంచి పిల్లలబ్బా, షాప్కి పోతామని మారం చేయరు, అది కావాలి ఇది కావాలని అసలు ఏడవరు. వాళ్ళ తాతయ్య తీసుకొస్తారు, వాళ్ళ పప్ప తీసుకొస్తాడు. ఇక వీటిని నేను పంపిస్తాను అన్నట్టు. ఏదైనా లేకపోతే వాళ్ళ పప్పకి మెసేజ్ పెడతా, లేకపోతే ఫోన్ చేసి చెప్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఇక అట్లా ఇక పొట్టి జడలు ఇవే చూసిరు కదా ఎంత ముద్దుగా కనబడుతుందో. నేను అట్లనే వేసుకోబోతుంటాను చిన్న ఉన్నప్పుడు. మా వాళ్ళు చూసి అంటారు అన్నట్టు, చిన్న ఉన్నప్పుడు చిన్నప్పటి పప్పి అని. ఫోటో తమ్ముడు మీరు చేతాయి. ఇందాక వీడియోలో అమ్ముందేమో అనుకొని అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తున్నాడు అన్నట్లు. ఇక ఫోటో తీస్తున్నావా, దద్ది పిన్ని చూపిస్తున్నావా అని అడుగుతుంది. ఇక మనకి ఫోన్లో రెడీ చేసిన అనగానే ఫస్ట్ ఫోన్ పెడితే ఎవరికంటే అమ్మకి లల్లికి. ఎందుకంటే చిట్టి ఇక్కడనే ఉంది కాబట్టి చిట్టి లేకపోతే చిట్టికి కూడా ఫోన్ చేసుడు. ఈ ముగ్గురికి కంపల్సరీ వీడియో కాల్ పోతుంది. వాళ్ళు కూడా అడుగుతారు చేసినవా అని. ఇప్పుడు అడిగిండ్రు కదా, ఇక ఫోటో తీసుకుంటానే వీడియో తీసుకుంటానే అంటే లేషాలు చూసిరా. నిల్చున్న దగ్గర నిల్చోరు, కూర్చోమంటే కూర్చోరు, ఎట్లా వేస్తారు అనుకున్నావు. వాడైతే ముద్దిస్తాడట కానీ దాంతో మాత్రం మెప్పించుకోడట. ఎంత గాలిగాడంటే ఇక రెడీ అవడం అయిపోయింది. ఇక కొంచెం అన్నం తినాలి కదా, అవి తినమంటే డ్రై ఫ్రూట్స్ తినలేరు. ఈరోజు మండే కదా, ఎగ్ లేదు ఏం లేదు. ఇక పప్పు ఇష్టమే వాళ్ళకి పప్పు. ఇక మీకు కూరగాయలు అంటే ఇక ఏ కాయ ఉన్నా సరే, కాకరకాయ, బీరకాయ, బెండకాయ, సోరకాయ ఇవే ఇక ఎగ్గు, చికెను, నాన్ వెజ్, పప్పు ఇవే ఉండాలి. మిల్ మేకరు ఇట్లాంటివే కావాలి, టమాటా. అందరు అంతే కదా పిల్లలు. ఇక మా కన్నయ్యనైతే ఇక తిను కుమ్మరుల తాత అత్తడిగా బెదిరిస్తాడని చెప్పాం కానీ సైలెంట్గా మనిషికి ఒక 2 ముద్దలు తినిపిస్తా అంతే. 2, 3 తినంగానే కామ్గా ఇక దిష్టి తీసేసి మంచిగా స్కూల్కి పంపించడమే. చూడుర్రిగా బాయ్ చెప్పు, బాయ్. స్కూల్కి అయితే రెడీ వెళ్ళిపోతారు, ఎంత ముద్దుగా కనబడుతున్నారు కదా. నా దిష్టి తలిగేటట్టుంది ఇక వీళ్ళకి. మా వాడి కూడా ఇట్లా కనబడుతుంది, బ్యాగ్ వేసుకొని బాస్కెట్ పట్టుకొని. అస్సలు ఏది మర్చిపోడు తెలుసా. ఇప్పుడే జస్ట్ ఇయరే వెళ్తున్నాడు కదా స్కూల్కి, ఏ ఒక్కటి మర్చిపోడు, ప్రతిదీ తీసుకొచ్చుకుంటాడు. మా పాప మర్చిపోతుంది ఇంకా, దానికి గుర్తు చేస్తాడు కానీ వాడు బాస్కెట్ పట్టుకొని రెడీగా ఉంటాడు ఇక దిగడానికి. అందరికన్నా ఫాస్ట్గా పోతాడు, అందరికన్నా ఫాస్ట్గా వస్తాడు. ఇద్దరు కలిసి స్కూల్కి పోతే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక ఎప్పుడెప్పుడు దానికి మా అన్నయ్యకి సోపతి ఉంటారా, ఒకరు వస్తారా అన్నట్లు ఎదురు చూస్తుండే ఇక ప్రతి రోజు. ఇక ఇప్పుడు వాళ్ళ తమ్ముడు రాగానే ఇద్దరు ఒక్కొక్కరు పక్కన సీట్లో కూర్చుండి ఇక ఎంజాయ్ చేసుకుంటూ పోతారు అన్నట్టు బస్సులో. ఎంతైనా చిన్నోళ్ళు కిటికీ పక్కన కూర్చుండే, పెద్దోళ్ళు అటు పక్కన కూర్చుంటారు కదా. మా ఇంట్లో రివర్స్ అన్నట్టు, ఇక ఫస్ట్ ఇదే కిటికీ పక్కన కూర్చుండాలని చెప్పేసి కూర్చుంటుంది. వాడే పాపం అడ్జస్ట్ అయ్యి ఆ పక్కన కూర్చుంటాడు. ఇక అక్క కదా అని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తున్నారు కానీ నేనే అవన్నీ పట్టుకొని పోతా, బ్యాగు బాస్కెట్స్. బస్ అక్కడ అట్లా లాస్ట్కి వస్తుంది రోడ్డుకి. ఇక అక్కడ వరకు వెళ్ళి వెయిట్ చేసి బస్ ఎక్కించిన దాకా నాకు మనసున పట్టదు, వాళ్ళకు కూడా మనసున పట్టదు. ఇక నేను తీసుకుపోతేనే మనసున పడుతుంది. అడుగుతుంది అన్నట్టు, నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు, నువ్వు రావా అని చెప్పేసి. ఫోన్ ఇంట్లో పెట్టేసి వస్తా, మీరైతే వెళ్ళండి అని చెప్పేసి చెప్పిన అన్నట్టు. ఇక తీసుకెళ్ళిన బస్ ఎక్కించిన మంచిగా పంపించేసి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి
వచ్చేసిన తర్వాత ఇక ఈవినింగ్ ఇది స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. రాగానే వాడు ఎంతో నీట్గా చూడండి ముద్దుగా వాడి షూలు వాడు ఇప్పుతుండు, సాక్స్లు ఇప్పి దాంట్లో పెడుతుండు, బాస్కెట్ బ్యాగ్ అన్నీ సదిరి మంచిగా పెడతాడు పక్కన. మళ్ళీ డ్రెస్ ఇప్పేసుకుంటాడు, కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకుంటాడు మంచిగా సబ్బుతోని. నా బిడ్డనేమో అక్కడ బయట అది ఉంది కదా చిన్న అది ఇరిగిపోయింది, దాని కాళ్ళు టైర్లే లేవు, ఇక దాంతో ఆడుతుంది చూడరు చూసిరా. ఆమె డైలీ పొద్దున్న నుంచి పడితే నైట్ వరకు టైం దొరికిందా గ్యాప్ దొరికిందా ఇప్పాయి అది ఎక్కడో అది నడిపించాడు. ఇక ముందు అది ఏం చేస్తుంది, డ్రెస్ ఇప్పేసిన తర్వాత చెప్పంగా వింటుంది కదా, మంచిగా అదే హ్యాండ్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని వస్తుంది అన్నట్టు నీట్గా ఉంటుంది బిడ్డ కూడా. ఇక వీడైతే డ్రెస్ ఇప్పేస్తుంది, వాడికి బటన్స్ వస్తుందట. ఇక ఆగుడే లేదు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. ఇలాంటి వీడియోస్తో ముందు మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తాము. ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. వీడియో నచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయండి కంపల్సరీ. కామెంట్ని బట్టి నేను చూస్తాను వేరే వీడియోస్ ఎలాంటివి చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ.